నిన్ను నువ్వు మార్చుకోవాలనుకుంటున్నావు కదా! సిగ్గుండాలి నీకు. ఎందుకు చెప్తున్నానో తెలుసా? నీకు కోపం వచ్చినా పర్లేదు. నిన్నెవడైనా నమ్మనప్పుడు, అంటే నువ్వు చాలా హానెస్ట్‌గా ఉన్నావు, నువ్వు నమ్మకంగా ఉన్నావు, కలిసి ట్రావెల్ చేసావు. నిన్ను నమ్మలేదాడు. అప్పుడు నీకెంత కోపమొస్తది? ఎక్కడో కాలుతది, పచ్చి బూతులు తిడతావు, మళ్ళీ తిరిగి ఆడి మొహం కూడా చూడవు. ఎందుకంటే నేనన్నిట్లో పర్ఫెక్ట్‌గా ఉన్నాను. ఆడు నన్ను నమ్మట్లేదు, ఆడి ప్రాబ్లమ్ అది. పోతే పోనీ అని వదిలేస్తావు. మరి ఎవడో నీకు సంబంధం లేనోడు, లేదంటే నీ చుట్టం, నీ ఫ్రెండో, నీ ఇంట్లోడు, నీ తోబుట్టువే నిన్ను నమ్మలేనప్పుడు నువ్వు విడిపోతున్నావు కదా! ఏదైనా ఒక టాస్క్ పెట్టుకొని, ఆ టాస్క్ చేస్తే నాకు బెనిఫిట్ వస్తది, నేను బాగుపడతానని నీకు తెలిసినప్పుడు, నువ్వెందుకు నిన్ను నువ్వు నమ్మట్లేదు? అందుకే అంటున్నా నీకు సిగ్గుండాలి అని. ఇప్పుడు నువ్వు ఏం చేయగలవో అది నీకు తెలిసినప్పుడు, అయినా సరే ఏముందిలే బ్యాక్‌గ్రౌండ్ ఉన్నోళ్ళే చేయగలుగుతారు. మనం ఏం చేయగలుగుతాం. ఇప్పుడు చివరిదాకా చేసిన తర్వాత అవ్వలేదనుకో పరిస్థితి ఏంటి? మన వల్ల అవ్వదులే వదిలేయి. ఇలాంటి కబుర్లు చెప్పుకొని, నీకుండే ఓపికని, నీకుండే దమ్ము, నీకుండే కెపాసిటీని, నీకుండే ఎబిలిటీని నువ్వే తొక్కేసుకుంటున్నావు. అందుకే చెప్పా నీకు సిగ్గుండాలి అని. నువ్వు తిట్టుకున్నా పర్లేదు, నా ఛానెల్ అన్‌సబ్‌స్క్రైబ్ చేసినా పర్లేదు, నా వీడియోలు చూడకపోయినా పర్లేదు. కానీ నువ్వు మారాలనుకుంటే మాత్రం ఫస్ట్ నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో. అది ఎంతవరకు ఎళ్తదనేది తర్వాత నీ తలరాత కూడా బేస్ అయ్యి ఉంటది. ఫస్ట్ నిన్ను నువ్వు నమ్మాలి గదా! పక్కోడు నిన్ను నమ్మట్లేదని రాత్రి పగలు ఏడ్చేవాళ్ళున్నారు. నేనింత ప్రేమించాను, నేనెంత చూసుకున్నాను, నేను నా పిల్లల్ని ఇంత పెంచాను, నన్ను బయటికి గెంటేసారని ఒకళ్ళు, నేను ప్రేమించిన అబ్బాయి వదిలేసాడని ఒకడు, ప్రేమించిన అమ్మాయి తన్నేసి ఎళ్ళిపోయిందని ఒకడు. ఇలా రకరకాలుగా ఎవరో నిన్ను నమ్మకుండా, ఎవరో నిన్ను నమ్మకపోతేనే నువ్వు అంత సతమతం అయిపోతున్నావు కదా! అసలు నీకెప్పుడు అనిపించలేదా? అరే! ఈ పని నాకు వచ్చు. నేను కొంచెం కష్టపడితే చేసేయగలను. కానీ నా వల్ల అవ్వదనిపిస్తుంది ఎందుకో అని నీ మీద నీకు అనుమానం వచ్చినప్పుడు నిజం చెప్తున్నాను. అది ఆత్మహత్య కంటే దారుణమైన నేరం. 10 కిలోమీటర్ల డిస్టెన్స్ పెట్టుకొని నువ్వు నడుస్తే ఎళ్తావా? పాక్కుంటూ ఎళ్తావా? దొర్లుకుంటూ ఎళ్తావా? లేదంటే జెట్ స్పీడ్‌లో ఎళ్తావా? అనేది నీకు ఖచ్చితంగా తెలుస్తది. ఎళ్ళగలవా? లేదా? ఎలా ఎళ్ళాలి అనేది. అది తెలిసినా సరే, ఎందుకులే 10 కిలోమీటర్లు, ఈ 2 కిలోమీటర్లు ఏదైనా చూసుకొని ఇక్కడ అడ్జస్ట్ అయిపోదాం అని నీకు నువ్వు కాంప్రమైజ్ చేసుకొని ఫస్ట్ నిన్ను నువ్వే నమ్మట్లా. మరి నిన్ను నువ్వెంతలా తిట్టుకోవాలి? ఎప్పుడైనా తిట్టుకున్నావా? ఈరోజు తిట్టుకో అద్దం ముందుకెళ్ళి. పనికిమాలిన ఎదవ, పలానా రోజున ఒక టార్గెట్ పెట్టుకున్నావు. ఆ టార్గెట్ గురించి నువ్వు 100% కష్టపడలేదు. అసలు టార్గెట్ పెట్టుకున్న వెంటనే రెండో రోజో, మూడో రోజో మన వల్ల అవ్వదేమో అని చెప్పేసి నాకు నేనే అనేసుకున్నాను. సారీ అని చెప్పి నీకు నువ్వు సారీ చెప్పుకో. ఎందుకంటే నీ దగ్గర అన్ని శక్తులు ఉన్నాయి. చెప్పాం కదా! ఇదివరకు మాట్లాడుకున్నట్టు. దేహం ఉంది, ప్రాణం ఉంది, రక్తం ఉంది. ఇంతకంటే సైన్యం ఉండునా అన్నీ ఉన్నాయి. కానీ నువ్వు వదిలేసావు. కాబట్టి నిన్ను నువ్వు తిట్టుకో. ఈ రోజు నుంచి మారాలి అనుకుంటే గనక నీ చుట్టూ చాలా సోర్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 60 సంవత్సరాలు ఏజ్ దాటినోళ్ళు కూడా హీరోలుగా చేస్తున్నారు. ఆళ్ళని చూసి నువ్వు నేను ఏలేస్తున్నాం. ఆళ్ళకి తెలీదా? అయ్యబాబోయ్! 60 సంవత్సరాలు దాటేసింది. ఇప్పుడు నేను హీరోగా చేసి ఏదన్నా ఐటెమ్ సాంగ్‌లో డాన్స్ చేశానంటే, ఇప్పుడు మొత్తం జనం మొత్తం నన్ను తిట్టుకుంటారో, అయ్యబాబోయ్! నన్ను యాక్సెప్ట్ చేయరేమో అని చెప్పేసి ఆళ్ళు సైలెంట్‌గా కూర్చోవచ్చు కదా! వందల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారు. మంచి పేరుంది. మంచి పలుకుబడుంది. అయినా సరే వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు. వాళ్ళ దమ్ ఎక్కడుందో తెలుసా? వాళ్ళ పలుకుబడిలో గాని, లేదంటే వాళ్ళ స్టార్‌డమ్‌లో కాదు. వాళ్ళలో ఉంది. వాళ్ళ పలుకుబడి ఎక్కడా లేదు. వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎక్కడా లేదు. వాళ్ళల్లో వాళ్ళని వాళ్ళు నమ్ముకోవడంలో మాత్రమే ఉంది. అది ఎంత పెద్ద స్టార్ అయినా కావచ్చు. అవును. నాకు ఈ క్యారెక్టర్ వచ్చింది. నాకు ఇప్పుడు ఎంత 60 సంవత్సరాలు దాటేసినాయి. అయినా సరే నేను ఈ క్యారెక్టర్ ప్లే చేస్తే చూస్తారు. ఈ విషయాన్ని ఎవరు ఫస్ట్ నమ్ముతారో తెలుసా? డైరెక్టరో, కథ తీసుకొచ్చినోడో, ప్రొడ్యూసరో కాదు. ఫస్ట్ యాక్టర్ నమ్మాలి. తన ఏజ్ అది కాదు. ఆ ఏజ్ నుంచి ఒక 30 సంవత్సరాలు వెనక్కొచ్చి ఒక 30-35 ఏజ్ ఉన్న క్యారెక్టర్‌ని ప్లే చేయాలి అంటే ఫస్ట్ తన మీద తనకి నమ్మకం ఉండాలి. అందుకే వాళ్ళందరూ సూపర్ స్టార్‌లు, మెగా స్టార్‌లు, గొప్ప గొప్పోళ్ళయ్యారు. నువ్వు నేను ఇక్కడే ఇంకా ఎందుకు కూర్చుండిపోయావంటే ఫస్ట్ ఎవడైనా ఏదన్నా చెప్తే మనకి భయమేసేస్తది. ఏంటి భయం? ఆ పని గురించి కాదు. మన మీద మనకి అయ్యబాబోయ్! మనం చేయలేమేమో! అదేమన్నా బెమ్మ పదార్థమా? కాదు కదా! ఏదన్నా చేయగలం. అక్కడొక మూర్ఖత్వం ఉండాలి. ఆ మూర్ఖత్వం నువ్వు ప్రదర్శించాలి. అదేంటో తెలుసా? ఎవడో టక్‌మని నీ యమ్మ అన్నట్టున ఎళ్లి కాలర్ పట్టుకొని కొట్టేస్తావు కదా! అలాంటి మూర్ఖత్వం ఏదన్నా ఒక పని ఒకటి క్రియేట్ చేసి ఒక గోల్ పెట్టుకున్నప్పుడు దీన్నెమ్మ ఇదెందుకు అవ్వదో అనే మూర్ఖత్వం నీకుండాలి. ఎందుకు బాస్ అత్తమాట అమ్మ, అమ్మ అంటావంటే మా సైడు ఒక బ్యూటిఫుల్ పదం అది. అంటే దాన్ని మేము బూతులో చూడం కాబట్టి వాడతాను. ఎవరికన్నా అభ్యంతరం ఉంటే హ్యాపీగా చూడడం మానేయొచ్చు. సో, ఇంకో పాయింట్ ఏంటంటే మనల్ని మనం మార్చుకోవాలనుకున్నప్పుడు
కొద్దిగా అప్పటి వరకు నువ్వు తిరిగిన సర్కిల్‌కి కావచ్చు, అప్పటి వరకు నువ్వు తిరిగిన ఏరియాకి కావచ్చు, అప్పటి వరకు నువ్వు తిరిగిన వాతావరణానికి కావచ్చు, దయచేసి కొన్ని రోజులు, కొన్ని గంటలు కాదు, కొన్ని నెలల పాటు దూరంగా ఉండు. ఒక రకంగా చెప్పాలంటే నువ్వే ఆ వాతావరణాన్నంతా వెలేసుకోవాలి. అది ఎంత కష్టమైనా సరే. నువ్వు రోజు సాయంత్రం వెళ్లి పలానా చోట కూర్చొని సోది పెట్టకపోతే నీకు రోజు గడవదు. ఆ విషయం నాకు తెలుసు. కానీ రేపొద్దున నుంచి కుదరదది. ఎందుకంటే నువ్వు రోజు ఎళ్లి సోది పెట్టి నువ్వెళ్లి సరదాగా గడిపినంత మాత్రాన వాళ్ళెవ్వరూ నిన్ను హార్ట్‌కి తీసుకోరు. ఆ క్షణం నువ్వు అక్కడ ఎంటర్‌టైన్ చేసినంత వరకే నిన్ను మనిషిలా చూస్తారు. సరదాగా చూసుకొని నవ్వుకుంటారు. టక్కుమని వాళ్ళ పని వాళ్ళకొచ్చిందనుకో, ఆ రోజు ఆడక్కడికి రాడు. కానీ నువ్వు మాత్రం నీకెంత పనున్నా అన్నీ మానేసుకొనెళ్లి, అక్కడెళ్లి ఆ బ్యాచ్‌తో కూర్చొని సోది పెడుతున్నావు. అలా రోజు అందరూ వస్తున్నారంటే రావట్లేదు. ఎవడన్నా పనుందనుకో, "అరేయ్! నాకు పలానా చుట్టాలింటికెళ్ళాలి, పలానా పార్సిల్ ఇవ్వాలని" ఆడు హ్యాపీగా ఆడు పని చేసుకుంటున్నాడు. కానీ నువ్వు నీ పని ఎవడికో అప్పచెప్పి, ఎవడికో పురమాయించి, లేదంటే వాయిదా యేసేసుకొని, ఏదో పెద్ద కాలేజ్‌కెళ్ళినట్టు టైంకెళ్ళి ఆ పనికిరాని సోది చెప్తున్నావు. ఫస్ట్ అది మానేయి. ఇంకోటేంటంటే, ఏదైనా మనకవసరం, మనకి ఈ పని జేస్తే కలిసొస్తది అనుకున్నప్పుడు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని కూర్చొని ఆ పని కంప్లీట్ చెయి. అలా కాకుండా 2 పనులున్నాయి. ఒకటి నీ సొంత పని, నీ ఇంట్లో పని. ఇంకోటి ఎవరికో ఉపయోగపడే పని, ఎవరో ఫోను జేసి "రేపు పలానా పని ఒకసారి చేసి పెట్టరా" అన్నారు. నువ్వు దేనికి ప్రియారిటీ ఇస్తావంటే, నీ ఇంట్లో, నీ కొంపలో నీకు అవసరం వచ్చే పనికివ్వు. ఎవడో ఏదో ఫోను జేసి ఏదో చిన్న హెల్ప్ చేయమన్నాడు కదా! బట్టలున్నాయో లేవో కూడా చూసుకోకుండా ఈ పని చేయడానికి ఎళ్ళిపోతావు. సో, నువ్వు నాశనం అయిపోవడానికి ఈ పాయింట్ కూడా చాలా బాగా ఉపయోగపడతది. అందుకని ఆ బయట పనులు తడుముకోకుండా ఫస్ట్ నీ ఇల్లు చక్కబెట్టుకో. నీ ఇల్లు చక్కబెట్టుకున్న తర్వాత నీకేమన్నా గ్యాప్ ఉంటే అప్పుడు దేశాన్ని ఉద్ధరించడానికి బయలుదేరు. తప్పులేదు. సో, ఇలా మనల్ని మనం మార్చుకోవాలనుకున్నప్పుడు అదేమన్నా చిన్న విషయమేమో రేపొద్దున్నే స్టార్ట్ చేసేస్తే అయిపోద్ది కదా! అని చాలామందనుకుంటారు. మళ్ళీ పుట్టడం ఎంత కష్టమో దానికంటే డబల్ కష్టం మనల్ని మనం మార్చుకోవడం. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఒక ఫ్లెక్సిబిలిటీలోకెళ్ళిపోయావు. ఒక కంఫర్ట్ జోన్‌లోకెళ్ళిపోయావు. ఏంటి? వచ్చామా, ఆఫీస్ నుంచి తిన్నామా, ఫోను చూసుకున్నామా, లేదంటే ఎవడైనా ఫ్రెండ్ ఫోను చేస్తే ఎళ్ళామా, కాసేపు కూర్చున్నామా, సోది చెప్పేసామా. ఓకే. వీకెండ్స్‌లోనో నెలకొక 2, 3 సార్లు నడుస్తది. కానీ నువ్వు రోజు ఇదే పనిగా పెట్టుకొని, ఒక 35, 40 సంవత్సరాలొచ్చిన తర్వాత టక్‌మని అయ్య బాబోయ్! 40 సంవత్సరాలొచ్చేసినియి. ఒక్క రూపాయి కూడా సేవ్ చేయలేదు. నా బతుకేంటి ఇలా అయిపోయింది. ఇంక నేను మారాలి. ఏదో ఒకటి చేసుకోవాలని అప్పుడు స్టార్ట్ చేసావనుకో, నువ్వేం బాలకుమారుడివి కాదప్పుడు. నువ్వు ఏం చేయాలనుకున్నా ఆ ఏజ్‌లో చేయలేవు. కాపోతే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న నీకు 20 నుంచి మొదలుపెట్టి 35 సంవత్సరాలు గాని, 30 కాదు 40 సంవత్సరాలు గాని అయ్యుంటే కనీసం ఇప్పుడైనా మేలుకో. నీకుండే టైము టక 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 ఎళ్ళిపోతుంది. నీకు అర్థమవుతుందా? యమ్మ లాస్ట్ ఆదివారం ఎలా అయిపోయిందో తెలీదురా! అప్పుడే ఆదివారం వచ్చేసింది. అని నువ్వు అంటున్నావు అంటే, నువ్వు జీవితంలో ఫెయిల్ అయిపోయినట్టు అర్థం. రేపొద్దున్న ఎప్పుడొస్తది? రేపొద్దున్న రావాలి త్వరగా. రేపొద్దున్న నేను ఏదో ఒకటి చెయ్యాలి అని ఎప్పుడైతే నీకొక థాట్ పుడుతుందో, ఎప్పుడైతే అలాంటి థాట్ ప్రాసెస్ మొదలవుతుందో, అప్పుడు నీ జీవితాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటున్నట్టు. ఇది మాత్రం పక్కా. ఫస్టు జనానికి కొన్ని రోజులు దూరంగా ఉండు. నెక్స్ట్ నీకు పనికొచ్చే పని రాత్రి నిద్రపోకపోయినా సరే, ఈ పని చేస్తే నాకొక రూ. 10 వస్తది, సక్సెస్ వస్తది అనుకుంటే అలాంటి పనిని ఫస్ట్ నీ ఇంట్లో మీ అమ్మ, నాన్న, భార్య, పిల్లలు లేదంటే నా అనుకునే వాళ్ళని ఇలాంటి కొన్ని కొన్ని పాయింట్లు పెట్టుకొని ఆటిల మధ్యలోనే నువ్వు వర్క్ చేసుకుంటా ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా నిన్ను నువ్వు మార్చుకోగలుగుతావు. ఇలాంటి మార్చుకునే ప్రాసెస్‌లో ఫస్ట్ చేయాల్సింది నీ ఇష్టాలను వదులుకోవాలి. అంటే కొంతమందికి వారానికి 2 సార్లు బీరేయటం ఇష్టం. కొంతమందికి రోజు ఎవళ్ళో ఒకళ్ళతో కాసేపు మాట్లాడడం, లేదంటే అలా టక్కుమని బండేసుకొని బయటికెళ్ళిపోయి 9 దాకా నైట్ బయట తిరిగొచ్చి 9కి భోంచేసేసి ఏ క్రికెట్ మ్యాచో లేదంటే ఇన్‌స్టాగ్రామో కాసేపు చూసి పడుకోవటం. అయిపోయింది. ఆళ్ళు బేసిక్‌గా దాన్ని ఒక డ్యూటీలా ఫీల్ అవుతారు. సో, అది మానుకోవాలి. నీకు ఏదైతే ఇష్టమో తినే కూర దగ్గర నుంచి మొదలుపెట్టి వేసుకునే బట్టల దాకా అవన్నీ నువ్వు అవాయిడ్ జేయాలి. నేను చేంజ్ అయిన విధానం చెప్తాను. 1 మినిట్‌లో కంప్లీట్ జేస్తా. నాకు చికెన్ అంటే విపరీతమైన ఇష్టం. భయంకరమైన ఇష్టం. నేనెప్పుడైతే చేంజ్ అవ్వాలి, కొంచెం నా యాటిట్యూడ్ మార్చుకోవాలి, నా లైఫ్ స్టైల్ మార్చాలి, ఫోకస్ చేయాలనుకున్నప్పుడు నేనేం చేశానంటే చికెన్ మానేశా. నిజంగా ఏడుపొచ్చేసేదనమాట. ఎందుకంటే అలా మానేసినప్పుడే మనం ఏ సందులో నుంచన్నా ఎళ్తే టక్కుమని చికెన్ స్మెల్ వచ్చేది. అక్కడ కంట్రోల్ చేసుకోవాలి. నెక్స్ట్ నాకు టీ షర్ట్‌లంటే విపరీతమైన ఇష్టం. నేను టీ షర్ట్‌లేసుకోవడం మానేశాను. షర్ట్‌లేసుకోవడం మొదలుపెట్టాను.
ఇంకోటేంటంటే, నాకు ఎప్పుడైనా ఖాళీ ఉంటే, అలా పొలాల్లోకి, విలేజెస్‌కి ఎళ్లి సరదాగా తిరిగి రావడం ఇష్టం. నా ఎనకాల ఎవడైనా కూర్చున్నా, లేకపోయినా సింగిల్‌గా బండేసుకొని ఎళ్లి తిరిగేసొచ్చేస్తా. అది మానేశా. సో, అన్నిట్లికంటే ముఖ్యంగా నేను సాయంత్రం 9 గంటలకల్లా భోంచేసిన తర్వాత పడుకుంటాను. నాకు చాలా ఇష్టం. అది కూడా మానేశాను. భోంచేసిన తర్వాత నిద్రొచ్చేసినా సరే విపరీతంగా ఆపుకొని, ఒక సినిమా చూడడం, లేదంటే బుక్ చదవడం, ఏదో ఒక పని పెట్టేసుకొని 11:30 దాకా మేలుకువగా ఉండడం మొదలుపెట్టా. నేను ఈ టాస్క్ ఒక 3 మంత్స్ చేశాను. ఇలా నాకు ఏదైతే ఇష్టమో, నేను ఏది చేస్తా ఉంటే నాకు బా అనిపిస్తుందో అయన్నిటిలిని ఒక జైల్‌లో పెట్టిన ఖైదీ ఎలా అయితే ఉంటాడో, అలా నా మీద నేను విపరీతమైన శిక్షలు వేసుకున్నా. ఒక 3 నెలలు. తర్వాత అర్థమైంది నాకు. అసలు నిజంగానే జైల్‌లో ఉండడం బెటరేమో మనల్ని మనం మార్చుకోవడం కంటే అన్నంత ఇబ్బందిగా అనిపించింది. ఆ ఇబ్బంది దాటొచ్చిన తర్వాత నేను మీ ముందుకొచ్చా. సో, ఇప్పుడు నేను మీ ముందు కనిపిస్తున్న నేను టోటల్‌గా వేరు, టోటల్‌గా డిఫరెంట్. నేను మీ ముందుకి రావడానికి నాకు తెలిసి ఒక 6, 7 నెలలు నేను ఇంట్లో నుంచి అసలు కదలలా. అంటే కదలలేదంటే ఒకే చీకటి గదిలో డిప్రెషన్‌లో కూర్చున్నట్టు కూర్చున్నట్టు కాదు. నాకు ఏ వర్కులున్నాయో ఆ వర్కులన్నీ రాసుకొని 1, 2, 3, 4, 5 అలా నంబరింగ్ ఇచ్చుకొని ఫస్ట్ నంబర్ 1 వర్క్ కంప్లీట్ చేశాను. నంబర్ 2 వర్క్ కంప్లీట్ చేశాను. 3, 4, 5 కంప్లీట్ చేశాను. ఓకే. అంతా అయిపోయిందా? ఇప్పుడు బయటికెళ్ళు. ఎక్కడికెళ్తావు? ఏం చేస్తావు? నీ ఇష్టం. కానీ సాయంత్రం 6 అయ్యేటప్పటికి మళ్ళీ రూమ్‌కొచ్చేయాలి. మళ్ళీ 1, 2, 3, 4, 5 నంబర్స్ ఏసుకో. వర్క్ అంతా కరెక్ట్‌గా పెట్టుకో. మళ్ళీ ఫినిష్ చేసేసావా? 8కి మళ్ళీ బయటికెళ్ళు. ఏం చేసుకుంటావో నీ ఇష్టం. మళ్ళీ 9కి 9 తర్వాత భోంచేసేయి, పడుకోకూడదు. టాస్క్ 11:30 వరకు. ఇలాంటియన్నీ పెట్టుకొని, నన్ను నేను అన్నీ ఎక్స్‌పీరియన్స్ చేసి, డైరీ మెయింటైన్ చేసి, అసలు ఏంటి పరిస్థితి? ఇప్పటిదాకా ఏం చేసొచ్చాను? ఎలా చేసొచ్చాను? అంతా నాకు నేను ఆలోచించుకొని, ఫ్రీగా ఒక ఫిల్టర్ కాపీలాగా బయటకొచ్చాను నేను. ఇప్పుడు మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నా. సో, మారడానికి పెద్ద టైం పట్టదు. కానీ, ఆ పట్టే కొంచెం టైం కూడా చుక్కలు చూపిస్తది. ఎవరైనా సరే మారడం ఏముందిరా ఈజీగా మారిపోవచ్చు. ఒక 2 నెలలు, 21 రోజులు ఒక నేను చెప్పింది ఫాలో అయ్యావు అనుకో మారిపోతావు అని ఎవడన్నా చెప్పాడంటే, ఆడు చెప్పిన మాట వినండి. కానీ ఆ 21 రోజులు నువ్వు పాటించిన తర్వాత కూడా నువ్వు ఆ 21 రోజులనే జీవితం అనుకుంటే మాత్రమే నువ్వు మారతావు. ఆ 21 రోజులు ఎవడో చెప్పాడు కదా అని చెప్పేసి నువ్వు దాన్ని డ్యూటీలాగా, ఒక కోర్స్‌లాగా చేసేసి వదిలేసావు అనుకో, అది చెప్పినోడికి ఉపయోగం ఉండదు. నీకు ఉపయోగం ఉండదు. ఆ 21 రోజులు ఆళ్ళెందుకు జెప్తారు అంటే, 22 రోజు నుంచి కూడా నువ్వు అలాగే బ్రతకాలి. చచ్చేదాకా ఈ 21 రోజుల్లో ఎలా బ్రతికావో మిగతాది కూడా అలాగే మెయింటైన్ చేయాలనేది కొన్ని ప్రాసెస్‌లు పెడతారు. మనమేంటంటే జిమ్‌కెళ్ళినా సరే, ట్రైనర్ ఉన్నప్పుడు అలా చేస్తాం. ట్రైనర్ లేనప్పుడు మాత్రం 10 రౌండ్స్ చేయాల్సింది 6 రౌండ్లు, 7 రౌండ్లు చేసి పక్కన పడేస్తాం. అంటే నువ్వు ఎవడి కోసం చేస్తున్నావు? ట్రైనర్ కోసం చేస్తున్నావా? లేదంటే నీ బాడీ బిల్డ్ చేసుకోవడానికి, నీ హెల్త్ కోసం, నీ బ్యూటీ కోసం చేస్తున్నావా? నేనైతే నా కోసమే చేస్తా. ట్రైనర్ ఉన్నప్పుడు 10 చేస్తానేమో. ట్రైనర్ లేనప్పుడు 11 చేస్తా. సో, ఇలాగా మన కోసం స్పృహలో ఉండి, మనం అన్ని స్ట్రక్చర్ ఫార్మ్ చేసుకొని చేయగలిగితే 100కి 100% మారొచ్చు. ముందుగా జనం కోసం ఆలోచించటం మానేయి. అమ్మో! ఈడేంట్రా మొన్నటిదాకా ఏమో మనతో నార్మల్‌గా ఉండేవాడు. ఇప్పుడేంటి పెద్ద సైంటిస్ట్‌లా బిహేవ్ చేస్తున్నాడు అని ఎవడన్నా అనుకున్నా ఏం ప్రాబ్లమ్ లేదు. సో, దీన్నే అంటారు అజ్ఞాతంలోకి వెళ్ళడం అని. వింటా ఉంటారు కదా! అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు సో అండ్ సో నాయకుడు అని జెప్పి. అంటే ఏంటంటే ఎవడికి కనిపించడు, ఎవడికి టచ్‌లో ఉండడనమాట. దాని అర్థం ఏంటంటే వాళ్ళు రాజకీయ నాయకులు ఏ గొడవల వల్లో లేదంటే ఏదన్నా రాజకీయాల వల్లో అజ్ఞాతంలోకెళ్తారు. కానీ నువ్వు నేను ఒక్కసారి అజ్ఞాతంలోకెళ్ళామంటే మాత్రం మళ్ళీ మారిన తర్వాతే తిరిగి రావాలి. అజ్ఞాతంలోకి ఎందుకెళ్ళాలి అంటే ఎవడితోని టచ్‌లో లేకుండా, ఎవరికంటా పడకుండా నీ పని మాత్రమే నువ్వు చేసుకుంటూ ఫోకస్‌డ్‌గా కొన్ని రోజులెళితే, అసలు నువ్వు ఇప్పటిదాకా ఎంత టైం వేస్ట్ చేసావో నీకు తెలుస్తది. దాక్కుని, దాక్కుని తిరగమని చెప్పట్లా. నువ్వు ఇంట్లో కూర్చున్నోడు ఏం పని లేకపోయినా బండేసుకొని ఎళ్ళిపోతావు. ఇప్పుడు అలా ఎళ్ళవనమాట. పనుందనుకో, అది అర్ధరాత్రి అయినా సరే బయటికెళ్తావు. అది అజ్ఞాతంలోకెళ్ళడం అంటే. అంతేగాని దాక్కుని బుర్కాలేసుకొని, ముసుగులేసుకొని, కర్చీఫ్‌లు కట్టుకొని తిరగమని కాదు. సో, నీకు మారాలి అని ఉంటే 5 విషయాలు చెప్తాను. 5 నోట్ చేసుకో. నువ్వు ఫాలో అవుతావా లేదా అనేది నీ ఇష్టం. ఎందుకంటే, ఈరోజు నువ్వు అద్దం ముందుకెళ్ళి, నిన్ను నువ్వు చాలా సార్లు తక్కువ చేసుకున్నందుకు బూతులు తిట్టుకోమని నేనే జెప్పా. అలాగే బూతులు తిట్టుకున్న తర్వాత, సారీ నేను నిన్ను నమ్మలా. ఈ రోజు నుంచి నేను నిన్ను నమ్ముతాను. అంటే నన్ను నేను నమ్ముకుంటాను అని ఒకసారి సారీ కూడా చెప్పుకున్న తర్వాత ఈ 5 ఫాలో అవ్వు. ఫస్ట్‌ది నీకిష్టమైన ప్రతి దాన్ని వదిలేసుకో.
బరాబర్ వదిలేసుకో. దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా? మెంటల్‌గా రేపొద్దున్న ఏదైనా సరే నీకు నచ్చింది, నువ్వు కోరుకుంది దొరక్కపోయినా, నువ్వెప్పుడూ లైఫ్‌లో దాని గురించి సఫర్ అవ్వవు. దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో నీకు ఆటోమేటిక్‌గా తెలిసిపోద్ది. ఏమి చేయవసరంలా. రెండోది, జనంతో తిరగడం తగ్గించు. ఎందుకంటే అందరూ చెడ్డోళ్ళని కాదు, ఇంకోటని కాదు. నువ్వెప్పుడైతే ఒక ఎంటర్‌టైన్‌మెంట్ సర్కిల్‌లోకెళ్ళి అక్కడ కూర్చొని నవ్వుకోవడం, జోకులేసుకోవడం, సోది చెప్పుకోవడం స్టార్ట్ చేసావో, అప్పుడు నీ మైండ్ పనిచేయడం మానేస్తది. నువ్వేదైతే గోల్స్ పెట్టుకున్నావో, నువ్వు ఖాళీగా కూర్చున్నప్పుడు ఏవో మంచి మంచి థాట్స్ వస్తాయి కదా! ఆ థాట్స్ అన్నీ ఇక్కడ కిల్ అయిపోయి, ఇక్కడ ఏదైతే నీకు ఎంటర్‌టైన్‌మెంట్ దొరికిందో, ఈ ఎంటర్‌టైన్‌మెంటే నువ్వు కొంపకొచ్చిన తర్వాత కూడా కంటిన్యూ అవుతది. కొంపకొచ్చిన తర్వాత, రూమ్‌కొచ్చిన తర్వాత మళ్ళీ ఆళ్ళకి అదే చెప్తారు. ఏంది అక్కడ కూర్చున్నాము, ఆళ్ళ ఊళ్ళో పలానా జరిగిందంట, ఆళ్ళ ఊళ్ళో ఇలా జరిగిందంట అని అది చెప్తావు తప్ప, నీ లైఫ్‌కి ఉపయోగపడే డిస్కషన్ ఏది ఆ గుంపుతో తిరిగే లక్షణం తీసుకురానివ్వదు. ఇక మూడోది, నువ్వొక టాస్క్‌ని చేయాలనుకున్నప్పుడు నంబరింగ్ పెట్టుకో. 1, 2, 3, 4, 5 5 టాస్కులు పెట్టుకొని, ఫస్ట్ టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాత 2, 3, 4, 5 ఆ 5 టాస్కులు అంటే 5 పనులు కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే నువ్వు కొంపలోంచి గాని, రూమ్‌లోంచి గాని బయటకి అడుగుపెట్టు. ఇంకోటి, అనవసరంగా ఎవరికీ ఫోను చేసి, "ఏం చేస్తున్నావు? ఏంటి విషయాలు? అందరూ బాగున్నారా? ఏంటి అసలు మనకేం తెలియట్లేదు. ఏం జరుగుతుందక్కడ?" ఇలాంటి సోది మానేయి. ఎవరికైనా ఫోను చేసావంటే అది అత్యవసరం, అది ఉపయోగం అయితేనే చెయ్యి. నీకెవరైనా ఫోను చేశారంటే ఆళ్ళకేమన్నా అవసరం ఉంటే దానికి నువ్వు ఉపయోగపడగలవేమో కనుక్కొని, ఒకవేళ ఉపయోగపడేలా అయితే గనక అది నీ ఫ్రీ టైమ్‌లో చేయగలిగిందయితేనే ఓకే చెప్పు. లేదంటే నా వల్ల అవ్వదని చెప్పేయి. అన్నిట్లికంటే ముఖ్యంగా ఐదోది, నో చెప్పడం నేర్చుకో. ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి నిన్ను అడిగినప్పుడు నువ్వు చేసే ఫస్ట్ పనేంటంటే నీ వల్ల అవుతుందో లేదో తెలియకుండా, "ఆ! చేసేద్దాం పర్లేదు. రేపే కదా! ఆ! ఓకే. రేపేనా?" అని చెప్పి ఫోను పెట్టేస్తావు. ఫోను పెట్టేసిన తర్వాత నీ తిప్పలుంటాయి నేను చెప్తున్నా. అచ్చి బాబోయ్! రేపు పొద్దున్న ఈ పనుంది కదా! ఆయనకేమో వస్తానని చెప్పేసి వాడి పరిస్థితి ఏంటి? ఎలాగో ఏంటో అని చెప్పేసి నువ్వు నలిగిపోయే ఆ నలుగుడు ఏదైతే ఉందో అది నిన్ను సర్వనాశనం చేసేస్తది. సో, నో చెప్పడం నేర్చుకో. ఎవ్వరు ఏది చెప్పినా, ఏది చేయమన్నా సరే ఫస్ట్ నేనొకసారి ఆలోచించుకుంటానండి. ఆలోచించుకొని మీకు మెసేజ్ పెడతాను. ఈ ఒక్క మాటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర చెప్పు. ఆ ఫోను పెట్టేసిన తర్వాత నీ షెడ్యూల్ ఏంటనేది నీ మైండ్‌లో ఖచ్చితంగా వస్తది. అప్పుడు నువ్వు వెళ్ళగలిగింది, చేయగలిగింది అయితే ఒక మెసేజ్. నేనొస్తున్నానండి. నేను చేస్తానండి. మనం కలుద్దామండి. ఈ మెసేజ్ పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ రిలేషన్స్ నీ చుట్టూ ఉన్నవాళ్ళు హెల్తీగా ఉంటారు. నీ రిలేషన్స్ హెల్తీగా ఉంటే నిన్ను ఒక సోదిగాడిలా చూడకుండా అందరూ రెస్పెక్ట్ ఇస్తారు. అంతేగాని ఆడు ఫోను చేసిన వెంటనే చేసేద్దాం, ఏసేద్దాం, కలిపేద్దాం, పొడిసేద్దాం అని చెప్పేసి నువ్వు తర్వాత అయ్యయ్యో! నాకు తెలీదండి నేను వేరే పనిలో ఉన్నాను. నేను తర్వాత చేస్తాను. ఫోను పెట్టేసావనుకో రేపొద్దున. ఆడేదో అవసరం ఉండి నీకు చేసాడు. నువ్వు చేయలేను అని చెప్పేస్తే ఆడు వేరేవాడిని చూసుకుంటాడు. నువ్వు చేయగలను అని చెప్పావు. ఆడు నీ మీద ఆశలు పెట్టుకున్నాడు. రేపొద్దున నువ్వు అలాంటి ఇద్దరు ముగ్గురికి ఇలాగే చేసావనుకో, ఊరంతా నిన్నేమంటారో తెలుసా? ఈడు ఈడు ఏముండదు ఈడు పెద్ద హడావిడిగాడు. ఆడితో పెట్టుకుంటే అయినట్టే ఆడిని నమ్మకండ్రా బాబు కుక్క తోక పట్టుకుని సముద్రం ఈదినట్టు అంటారు. గోదావరి కూడా కాదు. అర్థమైందా? ఈ 5 మర్చిపోతే ఒక్కసారి వెనక్కెళ్ళి మళ్ళీ చూడు. కానీ దయచేసి మారాలి అనుకున్నోళ్ళకి మాత్రం ఈ వీడియో పంపండి. అవసరం లేదు ఏదో అప్పటికప్పుడు మోటివేట్ అవుతాం అంతే మాకు అవసరం లేదు అనుకున్నోళ్ళు దయచేసి అసలు మళ్ళీ మన ఛానలే చూడొద్దు. ఎందుకంటే ప్యూర్‌గా మనం లైఫ్‌లో గట్టిగా ఏదైనా కొట్టాలి, అనుకోవాలి, చెయ్యాలి, చేసి తీరాలి. ఈ పాయింట్‌లని బేస్ చేసుకొని మనందరం ట్రావెల్ చేస్తున్నాం. నా లక్ ఏంటంటే 90,000 మంది దాటేసాం సబ్‌స్క్రైబర్సు. అందరూ కూడా ప్యూర్ మైండ్ సెట్స్‌తో ఉన్నారు. ఇలాంటి మైండ్ సెట్‌లనే కలుపుకొని ఎళ్దాం. మనం సమాజాన్ని ఉద్ధరించొద్దు, ఇంకోటి ఉద్ధరించొద్దు గానీ ఫస్ట్ మనల్ని మనం ఉద్ధరించుకుందాం. ఎందుకంటే ఈ సొసైటీలో ఒక పర్సన్ ఎంత హెల్తీగా, ఎంత యాక్యురేట్‌గా, ఎంత మంచి యాటిట్యూడ్‌తో, ఎంత అద్భుతంగా ఆలోచించగలుగుతాడో, అప్పుడు మిగతాయన్నీ ఆటోమేటిక్‌గా బాగైపోతాయి. అర్థమవుతుందా? సమాజాల గురించి పట్టించుకునే అంత తీరిక నీకు, నాకు లేదు. ఫస్ట్ నీ గురించి నువ్వు పట్టించుకో. తర్వాత సమాజాలు, సందులు అయ్యే మారతాయి.